అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడే ఈ లేఖన భాగంలో నుండి మనందరితో కూడా మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దైవ ప్రత్యక్షతతో, దేవుని ప్రేరణతో రాయబడిన సాహిత్యం చాలా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవైపు దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రేరేపణతో రాయబడిన సంగతి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో దైవ ప్రత్యక్షతతో పాటు ఆ రాస్తూ ఉన్న రచయిత యొక్క అనుభవాన్ని కూడా కలగలుపుకొని ఈ రెండు కలిసి రాయబడిన సాహిత్యం కూడా బైబిల్లో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన పద్ధతిని, విధానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒకవైపు దేవుని ప్రత్యక్షతతో లేదా దేవుడు ప్రేరేపించిన విషయాలను రాస్తూ, అలాగే రాస్తున్న రచయిత యొక్క అనుభవాన్ని కూడా, ఈ రెండింటిని కలిపి రాసిన సాహిత్యం బైబిల్లో ఉంది. ఇది మన జీవితానికి, అనగా మన విశ్వాస జీవితానికి, మన అనుభవానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పేతురు గారు రాసిన ఈ 2 పత్రికలు కూడా అలాంటివే. పేతురు ఈ 2 పత్రికల్లో తన అనుభవంలో నుండి రాస్తూ వచ్చాడు. అంతేకాదు, దైవ ప్రత్యక్షత నుండి రాశాడు, దైవ ప్రేరేపణతో కూడా రాయడం జరిగింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా. పేతురు గారు రాసిన ఈ 2 పత్రికలకు ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. పేతురు దైవ ప్రత్యక్షత, దైవ ప్రేరణ, అలాగే పేతురు యొక్క అనుభవం, ఈ 3 కలిపి రాయబడిన పత్రికే ఈ 2 పత్రికలు పేతురు గారు రాశాడు. అయితే 2వ పత్రికలో చివరి అధ్యాయంలోనే చివరి 2 వచనాలు చదివాం ఈరోజు మనం. ఈ 2 వచనాల్లో పేతురు గారు ఒక గంభీరమైన సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యం? ఆయన తెలియపరుస్తున్న విషయాలు ఏంటి అని అడిగితే, ఇక్కడ స్పష్టంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా 3 పనులు చేయాలి అని చెప్తా ఉన్నాడు. చెప్పండి, ఎన్ని పనులు? 3 పనులు. మనమంతా కూడా ఈరోజు ఆ 3 పనులు ఏంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాటిని చేయాలి. మనమే కాదు, ఈ భూప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పనులు చేయాలి. ఎంతకీ ఏంటయ్యా ఆ 3 పనులు అని అడిగితే, మొట్టమొదటి మాట కాచుకొనుట. అనండి ఒకసారి. మనల్ని మనం కాచుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనల్ని మనం కాపాడుకోలేదనుకోండి, మనకు భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. మొట్టమొదటి పని కాచుకొనుట అయితే, ఇక 2వ పని ఏంటంటే అభివృద్ధి నొందుట. అనండి ఒకసారి మీరు కూడా. కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. నొందాలని లేదా? అభివృద్ధి నొందాలని ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. నాకు అవసరం లేదయ్యా అన్నవాళ్ళు మీ ఇష్టమే. నేనేం చేస్తాను దానికి? ఎవరిది ఇష్టం వాళ్ళది, అంతే కదా. చెప్పండి, అభివృద్ధి నొందుట. కొంచెం సౌండ్ పెరిగింది. 3వ మాట మహిమ పరుచుట. అనండి 3వ మాట. 1 కాచుకొనుట, 2 అభివృద్ధి నొందుట, 3 మహిమ పరుచుట. మిమ్మల్ని మీరు కాచుకోవాలి, మీకు మీరుగా అభివృద్ధి చెందాలి, మీరు దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు మనం ఈ 3 మాటలు నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ 3 మాటలు? కాచుకొనుట, అభివృద్ధి నొందుట, మహిమపరుచుట. ఈ 3 పనులు ప్రతి క్రైస్తవుడు చేయాలి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 3 పనులు చాలామంది చేయలేకపోతూ ఉన్నారు. ఈ 3 పనులు ఒకవేళ గనక మనం చేయకపోతే
మనం సరి అయిన ఆధ్యాత్మికమైన క్రమమైన మార్గంలో నడవడం లేదు, మనం దేవుని పిల్లలమో అని కూడా అనిపించుకోలేమంట. ఈ 3 పనులు ప్రతి క్రైస్తవునికి చాలా అవసరమైనది. అయితే ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండానట్లు మిమ్మల్ని మీరు కాచుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాట. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు కాచుకోమని చెప్తా ఉన్నాడు? క్రైస్తవులుగా మనలను మనము ఎందుకు కాచుకోవాలి? మనలను మనము ఎందుకు కాపాడుకోవాలి? మనలను మనం కాపాడుకునే విషయంలో, కాచుకునే విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలంటే, సహజంగా ప్రతి ఒక్కడు కూడా ఆరంభంలో చాలా అద్భుతంగా ఉంటారు, ఆరంభంలో మంచి విశ్వాసం కలిగి ఉంటారు, ఆరంభంలో మంచి ప్రార్థన కలిగి ఉంటారు, ఆరంభంలో మంచి భక్తి కలిగి ఉంటారు. అయితే ఆరంభంలో ఎంత అద్భుతంగా ఉన్నామో ముగింపులో కూడా అంతే అద్భుతంగా మనము ఉండాలి. మరి అలా ఉండగలుగుతున్నారా అంటే చాలామంది ఉండలేకపోతున్నారు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలయ్య గారు గలతీ సంఘంతో చెప్తా ఉన్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, మీరెంత వివేకులైపోయారయ్యా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారుగా పరిపూర్ణులు అవుతారా? మీరు ప్రారంభంలో ఆత్మీయంగానే ప్రారంభించారు మీ యాత్ర, కానీ చివరికి వచ్చేసరికి మీరు ఎలా అయిపోయారు? శరీరానుసారులు అయిపోయారు. శరీరానుసారంగా నడవడం ప్రారంభించారు, శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నారు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. నిజమే, చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందిని మనం ఇలా చెప్పొచ్చు, ప్రారంభంలో కొంతమంది ప్రవక్తలే, కానీ చివరికి వచ్చేసరికి సోదిగాళ్ళు అయ్యారంట. ప్రారంభంలో కొంతమంది ఆత్మీయులే, కానీ చివరికి వచ్చేసరికి శరీరానుసారులు అయిపోయారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం సహజంగా మన మందిరాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు నీకంటే బాగా పాడగలిగిన వాళ్ళు, ఒకప్పుడు మీకంటే బాగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, ఒకప్పుడు మీకంటే ముందుగా మందిరానికి వచ్చేసేవాళ్ళు, ఒకప్పుడు మీకంటే బాగా పరిచర్య చేసేవాళ్ళు. మరి ఈరోజు కూడా అలా పరిచర్య చేస్తూ అలా మందిరంలో ఉన్నారయ్యా అని అడిగితే చాలామంది మందిరంలో చూద్దామన్నా కూడా కనబడటంలా. ఎందుకు? వాళ్ళను వాళ్ళు కాచుకోలేకపోయారంట, వాళ్ళను వాళ్ళు కాపాడుకోక, వాళ్ళను వాళ్ళు భద్రం చేసుకోక, వాళ్ళ ఆత్మీయ జీవితం విషయంలో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోలేదు కనుక చాలామంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. చాలామంది భ్రష్టులైపోయిన వాళ్ళు క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ పేతురయ్య గారు మాట్లాడుతున్న మాట, అసలు మిమ్మల్ని మీరు కాచుకోండి, మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తలు తీసుకోండి అని పేతురు చెప్తా ఉన్నాడు. బాగానే ఉంది. అసలు ఎందుకు పేతురు ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. దానికంటే ముందు బైబిల్లో కొంతమంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాచుకోక, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోక కొంతమంది భ్రష్టులైపోయారు. కొంతమంది జీవితాలు భయంకరంగా మారిపోయినాయి. వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కొంతమంది నాశనం అయిపోయారు. వాళ్ళు ఎవరో కొంతమందిని చూపిస్తాను ముందు, ఆ తర్వాత అసలు పేతురు ఎందుకు ఈ మాట చెప్పాడు. నేను స్టార్టింగ్లో చెప్పాను ఏమని, ఈ పత్రికలు పేతురు యొక్క అనుభవంలో నుండి వచ్చినాయి అని. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి? అనుభవంలో నుండి వచ్చినప్పుడు అసలు ఈ మాట చెప్పడంలో పేతురు యొక్క ఉద్దేశం ఏంటి, ఈ మాట చెప్పడం వెనకాల పేతురుకున్న అనుభవం ఏంటో ఆ తర్వాత ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనందరికీ పరిచయస్తుడు అబ్రహాము అనే దైవజనుడు. అబ్రహాం గురించి చెప్పాలంటే అబ్రహాము దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, అబ్రహాము దేవునికి ప్రార్థన చేసేవాడు, అబ్రహాము ఒక మంచి ఆత్మీయ అనుభవం కలిగిన వాడు. ఆయన సహోదరునికి ఒక కొడుకున్నాడంట. ఆయన పేరేంటి? లోతు. చెప్పండి, ఆయన పేరేం పేరు? లోతు. ఆ లోతు కాదు, పేరుకే ఆయన పేరే లోతు. అయితే ఈ లోతు అబ్రహాం గారితో ఉండడాన్ని బట్టి అబ్రహాము గారి యొక్క ఆత్మీయ అనుభవాలు ఈయనకు కూడా వచ్చేసినాయి. అబ్రహాము ఎలా అయితే ప్రార్థన చేశాడో ఈయన కూడా ప్రార్థన చేశాడు. అబ్రహాముకి ఎలాగైతే దైవ ప్రత్యక్షత దొరికిందో లోతుకు కూడా దైవ ప్రత్యక్షత దొరికింది. అంత మాత్రమే కాదు, ఆ లోతు గురించి మనం చెప్పాలంటే లోతు నీతిమంతుడుగా పిలువబడ్డాడు. చెప్పండి, ఎలా పిలువబడ్డాడు? మీరు అడగొచ్చు, అయ్యా లోతు నీతిమంతుడా? అవును, లోతు నీతిమంతుడుగా బైబిల్లో చక్కగా రాయబడింది, లోతు నీతిమంతుడు అని చెప్పేసి. మీరు అడగొచ్చు, అయ్యా లోతు ప్రార్థన చేసేవాడా?
లోతు ప్రార్థన చేయకపోతే నీతిమంతుడని ఎలా పేరు తెచ్చుకున్నాడు? లోతు దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడా? దైవ ప్రత్యక్షతను పొందుకోకపోతే అసలు దేవుణ్ణి ఎలా నమ్మేవాడు? లోతు కూడా ప్రారంభంలో, ఆరంభ దినాల్లో మంచి ఆత్మీయత ఉంది, మంచి భక్తి ఉంది, మంచి ఆత్మీయ స్థితిలో, స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ చివరి దినాల్లోకి వచ్చేసరికి లోతు జీవితం ప్రమాదంలో పడింది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి, అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాటలన్నీ కూడా. లోతు ప్రారంభం అద్భుతంగా ఉంది, కానీ ముగింపు మాత్రం ఏమీ బాగోలా. ఏదో తన మట్టుకు తాను రక్షించబడ్డాడే కానీ తన కుటుంబంలో ఉన్న ఒక్కళ్ళ కాకపోతే ఒక్కళ్ళను కూడా ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచలేదు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా రక్షించబడలేదు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలా. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా దైవ ప్రత్యక్షతను పొందుకోలేకపోయారు. ఎందుకు జరిగింది ఇలా? లోతు తనను తాను కాపాడుకోలేకపోయాడు. లోతు తన కుటుంబాన్ని రక్షించలేకపోవడానికి, తన కుటుంబం అంతా కూడా దైవికమైన మార్గంలో ఉండకపోవడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే, లోతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా, లోతు కాచుకోవాల్సిన రీతిలో కాచుకోవాలా. మనం ఇలా చెప్పొచ్చు, లోతుది అబ్రహాముతో ఆరంభం బాగుంది, సొదొమతో మాత్రం లోతు ముగింపు చెడిపోయింది, పాడైపోయింది, బాగోలా. లోతు ముగింపుకు వచ్చేసరికి తన జీవితం అలా ముగించబడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఇదిగో, మిమ్మల్ని మీరు కాచుకోకపోతే, మిమ్మల్ని మీరు భద్రం చేసుకోకపోతే, మీ జీవితం పట్ల, మీ ఆత్మీయ జీవితం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే మీకు కూడా ప్రమాదం జరుగుతుంది. మీ ముగింపు కూడా మంచిగా ఉండదు, మీ ముగింపు కూడా చెడిపోయినదిగా మార్చబడుతుందని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన ఆరంభం ఎలా ఉందో మన ముగింపు కూడా అలాగే ఉండాలి, ఇంకా అంతకు మించి ఎక్కువగా ఉండాలి. ఆమెన్ చెప్దాం గట్టిగా, బిగ్గరగా చెప్పాలి ఆమెన్, హల్లెలూయా. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, ఒకప్పుడు పాటలు పాడేవాళ్ళు కానీ ఇప్పుడు పాటలు పాడటంలా. ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రార్థన చేయడంలా. ఒకప్పుడు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రావడంలా. ఒకప్పుడు పరిచర్య అంటే ముందుండేవాళ్ళు, ఇప్పుడు ముందు ఉండడంలా. ఎందుకు? వీళ్ళు కాచుకోవాల్సిన దగ్గర కాచుకోలేకపోయారు, వీళ్ళ జీవితాన్ని భద్రం చేసుకోవాల్సిన రీతిలో భద్రం చేసుకోలేకపోయారు. అందుకే వీళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా ఏరో ఒక మార్గంలో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయేమో వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. లోతు జీవితంలో ప్రారంభంలో బాగుంది కానీ చివరికి వచ్చేసరికి బాగోలేకపోయింది. తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా, తన కుటుంబం అంతా కూడా భ్రష్టు పట్టిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అబ్రహామును ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, దైవ ప్రత్యక్షతను విడిచిపెట్టేశాడో, దేవునికి ప్రార్థన చేయడం విడిచిపెట్టేశాడో, అన్నీ విడిచిపెట్టి ఏదో సాధిద్దాం, ఏదో సంపాదించుకుందాం, పచ్చగా ఉంది, నా కుటుంబం అంతా పచ్చగా అయిపోద్దని సొదొమకే వెళ్ళాడు. ఉన్నదంతా పోయింది, ఉన్నదంతా విడిచిపెట్టడమే కాకుండా ఈ కుటుంబాన్ని కూడా పాడు చేసేసుకున్నారు. కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయిన స్థితిలోకి లోతు జీవితం, లోతు కుటుంబం వెళ్ళిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా ఇంకొకసారి. బైబిల్లో లోతు లాంటి కేటగిరీకి సంబంధించిన ఆయనే ఇంకొక ఆయన ఉన్నాడు. మీరు ఆయన పేరేంటో చెప్పాలి. ఆయనకు ఒక అద్భుతమైన వరం ఉంది. ఏంటో తెలుసా వరం? ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఎవరైనా? బిలాము కదా. బిలాముకున్న అద్భుతమైన వరం అది. ఎవరిని దీవిస్తే దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఈ అద్భుతమైన వరం బిలాముకుందని మోయాబు దేశికునికి రాజైన బాలాకు తెలిసింది. ఇప్పుడు బాలాకు రాజు బిలాముకు ఒక ఆఫర్ ఇచ్చాడంట. ఏంటో తెలుసా ఆఫరు? ఇదిగో, నీకు డబ్బులు ఇస్తాను, నీకు పేరు ఇస్తాను, నీకు ఘనతనిస్తాను, అయితే దానికి బదులుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా ప్రజలైన ఇశ్రాయేలీలను నీవు శపించాలి. ఈ బిలాము గారు సేవకుడు అయ్యుండి, దైవ ప్రత్యక్షత కలిగిన వాడయ్యుండి, ఏమండి నేనేం చేశాడు తెలుసా? బాలాకు రాజు ఇస్తానన్న ఆ ఆఫర్కి అట్రాక్ట్ అయిపోయాడు. ఒక పక్క దేవుడు ఆగు 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 అని చెప్తున్నా పట్టించుకోకుండా గాడిద మీద వెళ్ళిపోయాడు శపించేద్దామని. స్తోత్రం, హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. చివరికి బిలాముకు దేవుడు బుద్ధి చెప్పడానికి గాడిదకు వాక్యవాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనం ఆ విషయాన్ని, ఆ సంఘటన ఎలా చెప్పొచ్చు? నడిచే గాడిద కూర్చున్న గాడిదకి బుద్ధి చెప్పింది. చెప్పండి ఒకసారి మీరు కూడా. నడిచే గాడిద కూర్చున్న గాడిదకి బుద్ధి చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే, నడిచే గాడిద కూర్చున్న గాడిదకి బుద్ధి చెప్పిన ఈ కూర్చున్న గాడిదకి బుద్ధి మాత్రం రాలా. చెప్పించేద్దామని వెళ్ళిపోయాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? బిలాము జీవితంలో బైబిల్లో బిలాముకి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? ఒక సోదెగాడు అని బిరుదు ఇచ్చారు. ప్రారంభంలో బిలాము ప్రవక్తే, ప్రారంభంలో దైవ ప్రత్యక్షత కలిగిన వాడే, ప్రారంభంలో దేవుని సేవకుడే. కానీ చివరికి వచ్చేసరికి ఒక సోదిగాడిగా మారిపోయాడంట. అక్కడ చూస్తేనేమో లోతుకేమో ఆ ప్రాంతం మీద మమకారం పెరిగిపోయి ఆ ప్రాంతం వెనకాల పరిగెట్టుకెళ్ళాడు. ఉన్న ఆత్మీయతని, ఉన్న భక్తినంతా కూడా ఓడగొట్టుకున్నాడు. చివరికి కనీసం లోతు గురించి నీతిమంతుడని నేను దాడు చెప్పాను కదా, పేతురే చెప్తాడు. ఒకసారి ఆ మాట చదవండి. పేతురు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన, జాగ్రత్తగా వినండి, నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము నీతిగల తన మనసును, చెప్పండి, వేయించుకొని వచ్చాడంట, నొప్పించుకుంటా వచ్చాడంట తన నీతి కలిగిన మనసును. ఇక్కడ పేతురు చెప్తున్నాడు లోతు గురించి, నీతిమంతుడైన లోతు. నీతిమంతుడిగా అసలు ఒక వ్యక్తి ఎలా మార్చబడతాడు? ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు తన పైన కృప చూపించినప్పుడు ఒక పాపి నీతిమంతుడిగా మార్చబడతాడు. ఇక్కడ లోతు కూడా అలాగే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అయితే లోతు తన మట్టుకు తాను నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కానీ లోతు యొక్క జీవిత ప్రభావం తన భార్య మీద పడలా. లోతు యొక్క జీవిత ప్రభావం తన కడుపున పుట్టిన పిల్లల మీద పడలా. లోతు యొక్క జీవిత ప్రభావం తనకు కాబోయే అల్లుళ్ళ మీద కూడా పడలా. జీవితానికి ఏదో తన మట్టుకు తానేదో రక్షించబడినట్లుగా రక్షించబడ్డాడు. అక్కడున్న ప్రాంతం మీద మమకారాన్ని పెంచుకుని వెళ్ళాడు. కానీ చివరికి వచ్చేసరికి లోతు యొక్క జీవితం పాడైపోయినదిగా, చెడిపోయిందిగా కనిపిస్తూ ఉంది. బిలాము దగ్గరికి వచ్చేసరికి బిలాముకేమో ధనఘనతల మీద మమకారం పెరిగిపోయింది. అందుకే ప్రారంభంలో ప్రవక్తే కానీ చివరికి వచ్చేసరికి ఆయన సోదిగాడిగా మార్చబడ్డాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను వాక్యం. నాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మనల్ని మనం కాచుకోవాలి. బైబిల్లో కొంతమంది అలా కాచుకోక వాళ్ళ జీవితాల్లో భ్రష్టు పట్టినట్లుగా వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. అలా భ్రష్టు పట్టిన వాళ్ళు ఎవరో ముందు వాళ్ళ లెక్క చూస్తూ ఉన్నాం. ఒకటి లోతు, రెండోది బిలాము. వీళ్ళిద్దరి జీవితాల్లో కూడా ప్రారంభాలు బాగున్నాయి కానీ ముగింపు ఏమీ బాగోలా. అందుకే పౌలు చెప్పాడు, మీరు ఆత్మానుసారులుగా ఆరంభించి శరీరానుసారులుగా మీరు పరిపూర్ణులు అవుతారా? ఇది న్యాయమేనా? ఇది కరెక్టేనా? ఇది పద్ధతేనా? మీరు ఎందుకు అవివేకులు అయిపోయారని ఆ రోజు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ న్యూ యెరూషలేము చర్చ్ సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆరంభంలో ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత స్థిరమైన మనసు కలిగి ఉన్నామో ఆ స్థిరమైన మనసు విడిచి పడిపోకుండానట్లు అంతము వరకు కూడా మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఒకటి లోతు గురించి విన్నాం, 2 బిలాము గురించి విన్నాం, 3 ఆయన కూడా చూపిస్తాను. ఆయన క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ యెహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ దేమా అనే వ్యక్తి కనపడుతున్నాడు. చెప్పండి, ఏ వ్యక్తి? దేమ అనండి ఒకసారి. తేమ కాదు, దేమ. చాలామంది అంటలేదు. దేమ అంట ఇహలోకాన్ని స్నేహించాడంట, పౌలయ్య గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. అందుకే పౌలు చెప్తున్నాడు, దేమా నాతో కలిసి సువార్త పని చేయకుండా, నాతో కలిసి దేవుని సువార్త కొరకు పరుగులెట్టకుండా, నాతో కలిసి దేవుని పని చేయకుండా
లోకాన్ని స్నేహించి లోకానికి అలవాటైపోయి నా నుండి దూరంగా దేమా వెళ్ళిపోయాడయ్యా అని పౌలయ్య గారు చెప్తున్నాడు. ఎందుకు దేమా అలా వెళ్ళిపోయాడు? ఎందుకంటే తనను తాను కాచుకోలేకపోయాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు. అందుకే దేమా పౌలయ్య గారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు మనం ముగ్గురిని చూసాం కదా. ఒకటి ఎవరు? లోతు. రెండోది బిలాము. మూడు దేమా. ఈ ముగ్గురు జీవితాలను బట్టి మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళను వాళ్ళు కాచుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రారంభాలు చాలా బాగున్నా చివరికి వచ్చేసరికి వాళ్ళ అంతం మాత్రం చెడిపోయిందిగా ఉంది, పాడైపోయిందిగా ఉంది. ఎందుకు వీళ్ళ పరిస్థితులు ఎలా వచ్చినాయంటే కారణం ఒకటే, వాళ్ళను వాళ్ళు కాచుకోలా. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు కాచుకోకపోతే, మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే, మీరు మిమ్మల్ని కాచుకునే విషయంలో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఎదురైనాయో మనకు కూడా అలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. వాళ్ళను ఏ స్థలం మీద, ఏ ప్రాంతం మీద అయితే మమకారం పెంచిందో మనకు కూడా అలాంటి మమకారం వస్తుందేమో. వాళ్ళకి ఏ ధనఘనతల మీద ప్రేమ పెరిగిపోయిందో, మమకారం పెరిగిపోయిందో, ఒకవేళ మనల్ని మనం కాచుకోకపోతే మనకు కూడా ధనఘనతల పట్ల మమకారం పెరిగిపోద్దేమో. వాళ్ళని ఎలా అయితే ప్రాంతం మీద మమకారం పెరిగిపోయి, అలాగే లోకం మీద మమకారం పెరిగిపోయి వాళ్ళు ఎలా అయితే వాళ్ళని కాచుకోలేకపోయారో, ఒకవేళ మనల్ని మనం కూడా కాచుకోకపోతే మనకు కూడా ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనలను మనము కాచుకోవాలి, మనలను మనము కాపాడుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలామంది ఉన్నారు అలాంటి భక్తులు, అదే కేటగిరీకి చెందిన వాళ్ళు. కాబట్టి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. పేతురయ్య గారు ఇప్పుడు ఇక్కడ చెప్పాడు, మీరు కలిగి ఉన్న స్థిరమైన మనసును విడిచి పడిపోకున్నట్లు జాగ్రత్తగా కాచుకోండి, కాపాడుకోండి అని చెప్పాడు కదా. ప్రారంభంలో నేను చెప్పాను ఈ పత్రిక పేతురు యొక్క అనుభవంలో నుండి వచ్చిందని. అసలు ఎందుకు పేతురు కాచుకోమని చెప్తా ఉన్నాడు? అసలు పేతురుకున్న అనుభవం ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే వాస్తవానికి పేతురు కూడా ఈ ప్రమాదంలో పడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు కూడా ఆయన ఆరంభంలో బాగానే ఉన్నాడు, కానీ మధ్యలోకి వచ్చేసరికి పేతురు కూడా తనను తాను కాచుకోలేకపోయాడు, పేతురు కూడా తనను తాను కాపాడుకోలేకపోయాడు. మీకు విషయం తెలుసా? అలా కాచుకోకపోవడాన్ని బట్టి పేతురు జీవితంలో కూడా ప్రమాదం ఎదురైంది, పేతురు జీవితంలో కూడా సమస్యలు వచ్చినాయి, పేతురు జీవితంలో కూడా అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. అందుకనే పేతురు, అరే బాబో, నేను ఒకానొక సమయంలో దెబ్బతిన్నాను, నేను ఒకానొక సమయంలో ప్రమాదంలో పడ్డాను, నేను ఒకానొక సమయంలో సమస్యలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మీరు కూడా ఒకవేళ నాకులాగా కాచుకొని ఉండకపోతే మీరు కూడా దెబ్బతింటారు, మీకు కూడా సమస్యలు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నానని పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఇంతకు ముందు కాలంలో ఇలాంటి మోసాలు జరుగుతూ వచ్చినాయి. ఎవడైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి రేపు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఆశ కలిగిద్దా కలగదా? కలిగిద్ది కదా. 1000 రూపాయలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటే మన మాటలు కాదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పట్టిద్దో, ఎన్ని నెలలు పట్టిద్దో. ఇప్పుడు అలా ఇస్తానన్నారని చెప్పేసి ఎవరైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి పలానా స్థలానికి రా, రేపు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎంతకు మన వాళ్ళు వెళ్తారు. వెళ్తే ఆడిస్తాడా అంటే అసలు అక్కడ వాడు ఉండడు. చివరికి ఏమర్థమైందంటే 1,00,000 రూపాయలు కాస్త దేవుడు ఎరుగు, నేను ఇచ్చిన 1000 రూపాయలే పోయినాయి, అసలు ఆ 1000 రూపాయలే తిరిగి రావు అనే విషయం అర్థమైద్ది మనకి. ఇదే మోసం వాడు మన ప్రాంతం అంతట్లో కూడా చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మన బంధువులకి అందరికి చెప్పేస్తాం, రే ఫలానా వాడు నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, కానీ నాకు రూపాయి కూడా ఇవాళ జాగ్రత్త, ఆడు మీ ఇంటికి కూడా వస్తాడేమో, రూపాయి కూడా పొర్రపాటును కూడా నువ్వు ఇయ్యబాక అని చెప్తాం చెప్పమా. ఎందుకంటే మనం ప్రమాదంలో పడ్డాం, మన పక్కంటోడు ఆ ప్రమాదంలో పడకూడదనే మనం జాగ్రత్త చెప్తామా చెప్పమా? కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారులేండి, అది వేరే విషయం, అది వేరే కేటగిరీకి సంబంధించింది, వాళ్ళ గురించి మాట్లాడటల్లా. సహజంగా మనం చెప్తాం, మనం ప్రమాదంలో పడినప్పుడు ఇలా వెళ్తే మీరు కూడా ప్రమాదంలో పడతారు, మీకు కూడా అలాంటి సమస్య వస్తుంది, జాగ్రత్త అని. ఇక్కడ పేతురు గారు కూడా ఈ పత్రికలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఒకప్పుడు తనకు కూడా అలాంటి ప్రమాదాలు వచ్చినాయి, ఒకప్పుడు తను కూడా కాపాడుకోవాల్సిన రీతిలో కాపాడుకోలేదు కాబట్టి, తను కూడా ఒకప్పుడు కాచుకోవాల్సిన రీతిలో కాచుకోలేదు కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన
జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి పేతురు ప్రమాదంలో పడ్డాడు. అయ్యా మీరు కూడా అలా వెళ్తే ప్రమాదంలో పడతారని ఈరోజు మనకు కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకీ అసలు పేతురికి ఎదురైన ప్రమాదాలు ఏంటి? 2 సందర్భాలు చెప్తాను. ఈ 2 సందర్భాలు కూడా మనకు తెలిసినయే. ఒకరోజు ఈ మత్తయి సువార్త 14 అధ్యాయాలు ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లోనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషుల కంటే ఎక్కువగానే పంచిపెట్టడం అనేది జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రకాల సమయంలో, వింటున్నారా, ఆ మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఆ గలిలయ సముద్రానికి అద్దరికి వెళ్ళిపోండి, నేను మీ వెనకాలే తర్వాత వస్తాను అని అన్నాడు. సర్లే యేసు ప్రభు వస్తానన్నాళ్ళని వీళ్ళు బయలుదేరి అలా వెళ్ళారు. యేసు ప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాడు. వీళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ ప్రయాణం వెళ్తూ మధ్యరాత్రి అయిపోయింది. సడన్గా సముద్రంలో గాలి తుఫాను బయలుదేరినాయి. చెప్పండి, ఏం బయలుదేరినాయి? గాలి తుఫాను. ఈ ఎప్పుడైతే వచ్చినాయో వాస్తవానికి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరగా అందరు చేపలు పట్టేవాళ్ళే, అందరు జాలర్లే, అందరూ గజ్జీతగాళ్లే. సముద్రం వాళ్ళ కొత్త ఏం కాదు. అయినా సరే గాలి తాకిడికి, తుఫాను తాకిడికి వాళ్ళకి భయం వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఈ రకంగా గాలి కొడుతుంది, ఈ రకంగా తుఫాను వస్తూ ఉంది, ఏంటి పరిస్థితి అని అలా భయపడతా ఉన్నారు. ఈ లోపల యేసు ప్రభు అంట నీళ్ల మీద అలా నడుచుకుంటూ వస్తున్నారంట. చెప్పండి, ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు? చెప్పాలి, ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు? యేసు ప్రభు నడుచుకుంటా వస్తున్నాడు. యేసు ప్రభు అంత దూరంలో నడుచుకుంటా వస్తా ఉంటే వీళ్ళు అనుకున్నారంట యేసు ప్రభుని చూసి, అరే భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది అని భయపడిపోయారంట. చెప్పండి, ఏం వస్తుందంట? భూతం వస్తుందంట, దెయ్యం వస్తుందంట. మనుషులందరికున్న మాయదారి రోగం ఏంటంటే, దేవుని చూసామో దెయ్యం అంటారు, దెయ్యాన్ని చూసామో దేవుడు అంటారు. హల్లెలూయా. అర్థమైందా మీకు విషయం? చాలామందిని మనం అలా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణేమో దెయ్యం చేసేస్తారు, దెయ్యాన్నేమో దేవుడు చేసేస్తూ ఉంటారు. చాలామంది ఈ లోకంలో ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా యేసు ప్రభువుని చూసి దెయ్యం అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ నిజంగా వీళ్ళకి ముందుకు దెయ్యమే కనుక వస్తే ఇది నిజంగా దేవుడని నమస్కారం చేసేసేవాళ్ళేమో వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం యాస్టీజ్గా. ఇప్పుడు మనలో కూడా కొంతమంది వెలుగును చూసి చీకటి అంటారు, చీకటిని చూసి వెలుగు అంటారు. కొంతమంది తీపిని చూసేమో చేదు అంటారు, చేదుని చూసేమో తీపి అంటారు. ఇంకొందరు ఉంటారు మంచిని చూసేమో చెడు అంటారు, చెడుని చూసేమో మంచి అంటారు. చూసారా ఎంత విచిత్రంగా విడ్డూరంగా ఉన్నారో మనుషులందరూ కూడా. ఆ రోజుల్లో ఆ ప్రజలు, ఆ శిష్యులు కూడా యేసు ప్రభువుని చూసి దైవం భూతం అని భయపడతా ఉన్నారు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అబ్బాయ్ నేనే, భయపడకండి, జడేకండి అని చెప్పాడు. ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పారో మిగిలిన 11 మంది సైలెంట్గానే ఉన్నారండి. మన పేతురయ్య గారు మాత్రం ఒక్కళ్ళు లేచిపోయి అంటున్నాడు, ప్రభువా నీవే అయితే, నువ్వు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చేసావో నేను కూడా నీళ్ల మీద అలాగా నడుచుకుంటూ వచ్చే. పేతురు గారు ఇక్కడే తప్పటడుగేశాడు. ఈయన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడే జాగ్రత్త తీసుకోవాలా. మీరు అడగొచ్చు, అయ్యా ఏంటి యేసు ప్రభుని, ప్రభువా నీవు నడిచినట్లు నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని అనడం కూడా తప్పేనా అని అంటారేమో మీరు. నిజంగా చెప్పాలంటే తప్పే. ఎందుకు తప్పో కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనతో పాటు ఇంకా 11 మంది ఉన్నారా లేదా? వాస్తవానికి నేను అడగాలి, ప్రభువా నీవు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చావో నీవు నడిచినట్లుగా మేమందరం నడిచేలాగా మాకు సెలవి అయ్యా అని అడగొచ్చుగా. ఏమండి మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారుగా. ఇప్పుడు అందరు కలిసి సముద్రంలో అడుగు పెట్టారు అనుకోండి, చేయి పట్టుకుని అందరూ కూడా బలం తెచ్చుకుని అందరూ కూడా చక్కగా నడుస్తూ ఉంటే నీళ్ల మీద ఒక రౌండ్ అయిపోయేది, ఎంత అద్భుతంగా ఉండేదో కదా. కానీ పేతురు చేసిన పని ఏంటి? అసలు మిగిలిన వాళ్ళ పక్కన పెట్టేశాడు. ఈయన అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, అయ్యా నువ్వు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చావో నేను కూడా అలా నడిచేలాగు నాకు సెలవివ్వు అన్నాడు. పేతురు సంగతి అర్థమైంది. ఎందుకు పేతురు ఈ మాటలు అంటున్నాడంటే, పేతురుకున్న ఆశ ఎలా ఉంటుందంటే తను కనిపించాలి, తనే ఒక స్పెషల్గా ఉండాలి, తనే ఒక ప్రత్యేకంగా ఉండాలి, అందరికంటే నేను గొప్పగా ఉండాలి. అది మన పేతురయ్య గారి ఆలోచన. ఇప్పుడు యేసు ప్రభుకి ఆలోచన అర్థమైంది. ఓహో పేతురు నీ సంగతి ఇదా, సరేదా నీ సంగతి నేను చెబుతా సముద్రంలోకి వచ్చిన తర్వాత అనుకుని ఉంటాడు బహుశా యేసు ప్రభు వారు. సరే రమ్మన్నాడు. ఇప్పుడు పేతురయ్య గారు చక్కగా నడవడం ప్రారంభించాడు. అలా 2 అడుగులు వేసాడు, 4 అడుగులు వేసాడు. వేయంగానే వెనకాల ఇంకా 11 మంది ఉన్నారు కదా. ఈ 11 మంది పేతురయ్య గారితో, అరే
మన పేతురు అనరా నీళ్ళ మీద నడిచేస్తున్నాడు. కొంతమంది పెద్దోళ్ళు చెప్తారు, అరే పేతురు మన పేతురు మనతో పాటు ఉన్నాడు ఇప్పుడు దాకా, అద్భుతంగా నీళ్ళ మీద నడిచేస్తున్నాడు. పేతురు ఎంత అద్భుతంగా నడిచేస్తుంటే చూస్తా ఊరుకున్నారంట్రా, గట్టిగా చప్పలు కొట్టండి అని అన్నారు అంట కొంతమంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నారు. ఈ చప్పట్లు విన్న పేతురయ్య గారు, పేతురం మధ్యాకనా మామూలుగా ఉండదు పేతురు అంటే, అదిగో మరి మనం అంటే అలా ఉంటుంది, ఆ రేంజ్ ఉంటుందని పేతురు ఇంకో 2 అడుగులు వేసాడు మెల్లిగా. ఈ వెనకాల ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు కాస్త ఏళ్ళలో ఇంకోడు అంటున్నాడంట, రే మన పేతురు అనరా మనతో పాటు తిరిగినాడు, నీళ్ల మీద ఎంత అద్భుతంగా నడిచి వెళ్ళిపోతున్నాడు, ఇదిగో పేతురు కొత్త చప్పట్లు కొడతారేట్రా, గట్టిగా స్తోత్రం చెప్పేయండి అని అన్నాడంట కొంతమంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలన్నీ, ఈ మెప్పులన్నీ, ఈ గొప్పలన్నీ పేతురు వినేసరికి పేతురులో ఆలోచనలు ఎలా వచ్చినాయో తెలుసా? అసలు నాకు మించినోడు ఎవడు లేట్. ఈ ఆలోచనలు కాస్త వచ్చి ఇప్పుడు మళ్ళీ అనుమానం కూడా వచ్చేసింది పేతురులో. ఏంటో తెలుసా? అరే అసలు కింద ఉన్నాయి నీళ్ళేనంటావా, నడుస్తుంది నేనేనంటావా, నేనేనా నీళ్ళ మీద నడుస్తుంది? పేతురులో అనుమానాలు వచ్చేసినాయి. ఈ అనుమానం కాస్త పెనుభూతం అయిపోయినట్టుగా పెద్దదైపోయింది. అలా నడిచినోడు అప్పుడు దాకా యేసయ్య వైపు బాగానే చూశాడు. ఎప్పుడైతే నీళ్ళలో చూశాడో ఇప్పుడు మెల్లిగా కిందకి మునిగిపోవడం ప్రారంభించాడంట. ఇప్పుడు మునిగిపోతా కేకలేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా అని ఇప్పుడు కేకలేయడం ప్రారంభించాడు. వెంటనే యేసయ్య చేయిచ్చి ఆయనను పైకి లేపి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావయ్యా అని అంటున్నాడు. నేను అంటాను, అసలు ఆ రోజు కనుక యేసు ప్రభు చేయిచ్చి పేతురును లేకపోతే పేతురు అప్పుడే మునిగిపోయేవాడు. పేతురు చాప్టర్ అప్పుడే క్లోజ్ అయిపోయేది. అసలు పేతురు గురించి మనం ఇప్పుడు వరకు కూడా మాట్లాడుకునే అవకాశం కూడా బహుశా ఉండేది కాదేమో. హల్లెలూయా చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ రోజు పేతురు దేవుని వైపు చూడవలసిన వాడు కొద్దిసేపు నీళ్ళ వైపు చూశాడు, కొంతసేపు గాలి వైపు చూశాడు, అక్కడికక్కడికే మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని పేతురు తన పత్రికలో చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను యేసయ్య వైపు చూడాల్సిన వాడిని, యేసయ్య వైపు చూసే విషయంలో కాచుకొని ఉండవలసిన వాడిని, నేను కాచుకోలేదు, నన్ను నేను కాపాడుకోలేకపోయాను, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా, అందుకే ఆ రోజు నేను మునిగిపోయానయ్యా, నేను ఆ రోజు దెబ్బతిన్నానయ్యా, ఆ రోజు యేసు ప్రభువే లేకపోతే నేను మునిగిపోయేవాడిని అయ్యా, ఆ రోజే చచ్చిపోయేవాడిని. కానీ యేసయ్య తన విశేషమైన కృప చేత, కనికరం చేత నన్ను చేయి పట్టుకుని పైకి లేపాడు. నేను ఎలాగో యేసు ప్రభు కృపను బట్టి నిలబడిపోయాను. కానీ మీరు మాత్రం అలాంటి ప్రమాదంలోకి వెళ్ళొద్దయ్యా, మిమ్మల్ని మీరు కాచుకోండి అయ్యా, మిమ్మల్ని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని పేతురు ఈరోజు మనందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ప్రారంభంలో ఉన్న అంత ఆత్మీయత పోయి చివరికి వచ్చేసరికి ఆ భ్రష్టులుగానో చెడిపోయిన వారుగానో మిగిలిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆత్మీయ జీవితంలో తీసుకోలేకపోయారు, వాళ్ళు తీసుకోవాల్సిన భద్రతలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు అరుగు మీద బాగా నాచు పట్టింది అనుకోండి, ఇప్పుడు మనం ఆ అరుగు మీద ఎలా నడుస్తాం? హడావిడిగా నడుస్తామా? ఎప్పుడైనా ఒకసారి నడిచి చూడండి, నడుము దెబ్బకి ఇరిగిద్ది అంతే. హల్లెలూయా. ఇప్పుడు అరుగు మీద ఫుల్గా నాచు పట్టినప్పుడు చాలా చక్కగా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేస్తాం కదా, చాలా జాగ్రత్తగా నడుస్తాం, చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఏడన్నా పడిపోతామేమో, కాలు జారిపోయిద్దేమోనని ప్రతి అడుగు కూడా చాలా చూసుకుని వేయడానికే ఇష్టపడతా ఉంటాం. ఏమండి ఎందుకు జాగ్రత్తగా నడుస్తున్నాం? మన శరీరానికి దెబ్బ తగలకూడదని, అవునా కదా? అంతే కదా. ఇప్పుడు మన శరీరానికి ఏం కాకూడదనే కదా నాచు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నడవడానికి ఇష్టపడతా ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మన శరీర ఆరోగ్యం విషయంలో కూడా అంతే. మన ఆరోగ్యం మంచిగా ఉండాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటామో కదా. ఆ జ్యూస్ అని, ఈ జ్యూస్ అని, ఆ కాయలని, ఈ కాయలని, ఆ మొక్కలని, ఈ మొక్కలని, అబో అసలు ఈ మధ్యకాలంలో చూడాలండి మామూలుగా ఉండలేదు అంతే. హల్లెలూయా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆరోగ్య సూత్రాలని కనుక ఒకవేళ కొడితే వీడియోలు కుప్పలు తెప్పలు వచ్చేస్తాయి ఉంటాయి అంతే. అసలు ఎన్ని ఉంటాయో, ఇదిగో ఒకడు వచ్చి ఆ కాయ తినాలంటాడు, ఇంకొకడు వచ్చి ఈ కూర తినాలంటాడు, ఇంకొకడు వచ్చి ఇదిగో ఇలా తయారు చేసుకుని, ఇలా బెల్లం వేసుకుని, ఇలా పాకం చేసుకుని, అలా చేసుకుని, ఇలా చేసుకుని తినాలని చెప్తాడు. ఎందుకంటే అవన్నీ ఆరోగ్యం బాగుండాలని కదా. ఇప్పుడు నేనేమంటానంటే మన శారీరక ఆరోగ్యం కొరకు ఇవన్నీ తినడం చేసుకోవడం తప్పేం కాదు. శారీరక ఆరోగ్యం బాగుండాలని, మంచిగా ఉండాలని దాని కొరకు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇంతగా కాపాడుకుంటే
మరి ఆత్మీయ జీవితం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆత్మీయ జీవితం కోసం మనల్ని మనం ఎంత కాచుకోవాలి? ఆత్మీయ జీవితం కోసం మనల్ని మనం ఎంత కాపాడుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన ఆరోగ్య విషయంలో, మన శరీరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇష్టపడతాం. మరి అదే జాగ్రత్త, అదే శరీరం మీద, ఆరోగ్యం మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ మన ఆత్మీయ జీవితం మీద కూడా, మన స్పిరిచువల్ లైఫ్ మీద కూడా పెడితే మంచిది అని చెప్తా ఉన్నాను. ఇది చెప్పడానికే ఈ బాధ అంతా కూడా. హల్లెలూయా. ఇప్పుడు పేతురయ్య గారు ఆయనను ఒకానొక సమయంలో కాచుకోలేకపోయాడు, ఒకానొక సమయంలో తీసుకోవాల్సిన భద్రతలు, జాగ్రత్తలు తీసుకోలేదు, ప్రమాదంలో పడ్డాడు. ఒక సందర్భం చూసాం మనం ఇప్పుడు రెండో సందర్భం చెప్తాను. ఇది లూకా సువార్త 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తీసి పెట్టుకోండి. లూకా సువార్త 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పేతురు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక పేతురు ఏమన్నాడు తెలుసా? డైరెక్ట్గా అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. చెప్పండి, ఎవరు తెలియదంట? అసలు యేసు ప్రభుయే ఎవరో పేతురికి తెలియదంట. కథ అక్కడ దాకా వచ్చేసింది. మరి కాచుకోకపోయేసరికి, తను కాపాడుకోపోయేసరికి తన పరిస్థితి అంత దాకా వచ్చేసింది. కాచుకోలేదు. ఇప్పుడు అసలు యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? పేతురు ఎందుకు ఈ అబద్ధం బొంకాల్సి వచ్చింది? ఎందుకో చెప్తాను. లూకా సువార్తలోకి వచ్చారా? లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం చదవండి ఒకసారి. 22:54. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు, జాగ్రత్తగా వినండి, పేతురు దూరముగా వారి వెనుక వచ్చి చుండెను. చాలు. పేతురు ఎక్కడి నుండి వస్తున్నాడంట? దూరంగా వస్తున్నాడంట. అంటే యేసు ప్రభుకు పేతురు ఎక్కడున్నాడంటే దూరంగా ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? దూరంగా ఉండి ఆయన నడుస్తూ ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, మనల్ని మనం కాచుకోకుండా కొన్నిసార్లు మనమే పడిపోవడానికి కారణాలు ఏంటంటే మన అడుగులు యేసయ్యకు దూరంగా పడతా ఉంటాయి. చెప్పండి, ఎక్కడ పడతా ఉంటాయి? యేసయ్యకు దూరంగా పడతా ఉంటాయి. కొంతమంది అంటారు, అయ్యా యేసు ప్రభుకి దూరంగా ఉంటే ఏంటంట, యేసు ప్రభుకి నా అడుగులు దూరంగా పడితే ఏంటంట అని అనుకుంటా ఉంటారు. అలా యేసయ్యకు మన అడుగులు దూరంగా ఉంటే, యేసయ్యకు మనం దూరంగా నడిస్తే అది మన జీవితానికి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు పేతురయ్య గారు కూడా మొట్టమొదటిగా ఆయన యేసు ప్రభువుకి దూరంగా నడుస్తూ ఉన్నాడు. మరి దూరంగా నడిచిన ఆయన నెక్స్ట్ ఏం చేశాడు? లూకా సువార్తను అలాగే పట్టుకుని ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 18:25. సీమోన్ పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతనిని చూచి, చాలమ్మా ఇక్కడ రాయబడిన మాట సీమోన్ పేతురు నిలవబడి. ఎవరో కొంతమంది చలి కాచుకుంటా ఉన్నారంట. ఆ చలి కాచుకునే దగ్గర పేతురు ఏం చేశాడు? నిలవబడ్డాడు. ఇందాక ముందు మనం చదివాం లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనంలో. అక్కడ ఏం చేశాడు? దూరంగా నడుస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? దూరంగా. ఫస్ట్ యేసు ప్రభుకి దూరంగా నడిచాడు. ఇప్పుడు రెండోది యేసు ప్రభు లేని చోట నిలవబడ్డాడు. మరి మూడో పని ఏం చేశాడు? లూకా సువార్త 22వ అధ్యాయం 55వ వచనం చదవండి. లూకా సువార్త 22:55. అంతట కొందరు నడి ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. చెప్పండి, పేతురు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఎవరిళ్ళు? వీళ్ళు ఏమైనా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ? కాదు. యేసు ప్రభుకి ఏమైనా సంబంధించిన వాళ్ళ? కాదు. వీళ్ళు ఎవరంటే యేసు ప్రభును హేళన చేసేవాళ్ళు, యేసు ప్రభుని అపహాస్యం చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. వింటున్నారా? బాగా జాగ్రత్తగా వినాలి. ఒకటేమో నడిచాడు, రెండోదేమో నిలబడ్డాడు, మూడోదేమో కూర్చున్నాడు. ఒకసారి మీరు కూడా చెప్పండి. ఒకటి నడిచాడు, రెండోది నిలబడ్డాడు, మూడోది కూర్చున్నాడు. ఈ మూడు పనులు ఏంటో తెలుసా? ఒక వ్యక్తి భక్తి జీవితంలో, ఆత్మీయతలో దివాలా తీయడానికి ఈ మూడు మెట్లు. మనం సహజంగా ఈ మాట ఎక్కడ వింటాం? బిజినెస్లో వింటాం కదా, ఎవడైనా దివాలా తీసాడని చెప్తా ఉంటాం. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో కూడా దివాలా తీయడానికి మూడు మెట్లు ఏంటో తెలుసా? ఒకటి నడవడం, రెండు నిలబడటం, మూడు కూర్చోవడం. ఈ మూడు పదాలు మీరు విన్నప్పుడు మీకు ఒక కీర్తన గుర్తు రావాలి. ఎవరికైనా గుర్తొచ్చిందా? నడవడం,
నిలబడటం, కూర్చోవడం. ఏ కీర్తనమ్మా? రైట్, మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలబడకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున. చూసారా పేతురయ్య గారు మొదటి కీర్తన ఎంత అద్భుతంగా నెరవేర్చేశాడో. హల్లెలూయా. పేతురు నడవకూడని మార్గంలో నడిచాడు, నిలబడకూడని స్థలంలో నిలిచాడు, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. ఈ 3 పనులు చేయడం పేతురు జీవితానికి ప్రమాదం తీసుకొచ్చింది. మీరు అడగొచ్చు, ఏంటయ్యా నడిస్తే, నిలబడితే, కూర్చుంటే పేతురుకు వచ్చిన ప్రమాదం ఏంటి, పేతురుకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతారేమో. పేతురుకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఇప్పుడు 3వ పని చేశాడు చూసారా, కూర్చున్నాడే. ఆ కూర్చున్న దగ్గరే అడిగారు మన పేతురయ్య గారిని, అయ్యా నిన్ను చూస్తా ఉంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు ఒకళ్ళలాగా ఉన్నావు కదా, నేను చూస్తా ఉంటే యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళు ఒకళ్ళలాగా ఉన్నావు కదా అని అంటున్నారు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యో అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. చూసారా ఎంత చిటుక్కుని తేలిగ్గా అబద్ధం ఆడేశాడో. హల్లెలూయా. అంటే ఇక్కడ నడవడం వలన, నించోవడం వలన, కూర్చోవడం వలన పేతురు ఒక అబద్ధం ఆడాడు. పేతురు జీవితంలో ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా ఇదంతా జరిగింది? తనను తాను కాచుకోలేకపోయాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు. అలా కాపాడుకోలేదు కాబట్టే పేతురు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. అందుకే అలా వెళ్ళిన పేతురు గారు ఇప్పుడు మనందరితో కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా ఒకప్పుడు నేను దెబ్బతిన్నానయ్యా, ఒకప్పుడు నేను ప్రమాదం గుండా వెళ్ళానయ్యా, ఒకప్పుడు నేను వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాను, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాను, అబద్ధం ఆడకూడని అబద్ధాన్ని నేను ఆడేశాను, నన్ను నేను కాచుకోలేదు, నాకు ప్రమాదం జరిగింది. మిమ్మల్ని మీరు కాచుకోకపోతే మీకు కూడా ఎలాంటి ప్రమాదమే వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని పేతురయ్య గారు ఈరోజు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు ఈ వాక్యం అర్థమైతే ఈరోజు మీరు ఒక ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏమన్నా తెలుసా? ప్రభువా ఈ లోకంలో ఒకవేళ నీ మార్గం నుండి వేరైపోయి మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో, మమ్మల్ని మేము కాచుకోవడం మాకు నేర్పించయ్యా. మా ఆత్మీయ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకోవడం మాకు నేర్పించయ్యా. ఒకవేళ నీ మార్గంలో నుండి వేరైపోతామేమోనని ఎప్పటికప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం మాకు నేర్పించయ్యని ప్రార్థన చేసే అనుభవంలోకి నడిపించబడాలి. హల్లెలూయా. పేతురయ్య గారు కాచుకోలేదు, కానీ తర్వాత చివరి దినాల్లో పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, మరలా యేసయ్య ప్రేమను గుర్తించాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు, అద్భుతమైన 2 పత్రికలను పేతురు గారు రాశాడు. ఇంత మరలా తన జీవితం అంతా కూడా మార్చబడింది. కానీ మనం ముందు 3 చూసాం. ఎవరెవరు? లోతు, బిలాము, దేమా. వీళ్ళ జీవితాల్లో వీళ్ళు పడిపోయిన స్థితిలో నుండి, చెడిపోయిన స్థితిలో నుండి మరలా తిరిగి వెనక్కి రాలా, మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆ ప్రభువుని ఆశ్రయించలా. అందుకే వాళ్ళ జీవితాలు ముగింపులో భ్రష్టు పట్టిన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కానీ పేతురు దగ్గరకు వచ్చేసరికి మాత్రం పేతురు ఆ యేసు ప్రభువుని నమ్ముకోవడం, అలాగే యేసయ్య పేతురుని లేపడం, యేసయ్య పేతురు కొరకు ప్రార్థన చేయడం పేతురు జీవితాన్ని మార్చేసినాయి. ఇంకో విషయం తెలుసా? యేసు ప్రభు పేతురు కోసం ప్రార్థన చేశాడు. ముందే చెప్పాడు పేతురుతో, నాయనా పేతురు సాతాను నిన్ను జల్లెల్లో వేసి జల్లించబోతావు అన్నాడు. జాగ్రత్త, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు విశ్వాసంలో నుండి తొలగిపోకూడదని, నీవు విశ్వాసంలో బలపరచబడి నీ సహోదరులను కూడా బలపరచాలని నీ కోసం మనవి చేస్తున్నానని ఇదే లూకాసు వార్త 22వ అధ్యాయం 30-31 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పేతురు కోసం ప్రార్థన చేస్తా వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆ రోజు నిజంగా యేసయ్యను పేతురును లేపడాన్ని బట్టి, పేతురు కోసం ప్రార్థన చేయడాన్ని బట్టి ఎలాగో మొత్తానికి పేతురు మరలా తిరిగి ఆ ఆత్మీయతలోకి, ఆ భక్తిలోకి మరలా వచ్చేసాడు. ఈరోజు ఒకవేళ మనం కూడా కాచుకోవాల్సిన రీతిలో కాపాడుకోకపోతే మనకు కూడా ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి, జాగ్రత్త తీసుకోండి అని పేతురు చెప్తా ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు, సార్వత్రిక సంఘం ప్రతి ఒక్కరు చేయవలసిన 3 పనుల్లో మొట్టమొదటి పని కాచుకొనుట. చెప్పండి, మొదటి పని ఏంటి? నెక్స్ట్ 2వ పని దగ్గరికి వచ్చేద్దాం. 2వది ఏంటది? అభివృద్ధి నొందుట. చెప్పండి, ఏంటది? మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాల్లో చదివాం, అభివృద్ధి నొందాలి అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి నొందాలి. ఎవరు అభివృద్ధి నొందుతారు? ఎవరు అభివృద్ధి నొందుతారు అని అడిగితే, జీవం ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందుతారు, జీవం లేనోళ్ళు అభివృద్ధి
చెందరు. ఇప్పుడు మన ఇంట్లో ప్లాస్టిక్ చెట్లు ఉంటాయి, ప్లాస్టిక్ ఫ్లవర్ వేసులు, పూల కుండీలు ఉంటాయి, తెలుసు కదా మీకు అందరికీ ప్లాస్టిక్ చెట్లు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ చెట్లు మీరు ఎప్పుడైనా ఈరోజు కాకుండా రేపు ఆ ప్లాస్టిక్ చెట్లోంచి కాయలు రావడం చూసారా? ప్లాస్టిక్ చెట్లోంచి పూలు రావడం చూసారా? ప్లాస్టిక్ చెట్లోంచి కొత్త కొమ్మ చిగురు రావడం చూసారా? చూడాల. ప్లాస్టిక్ చెట్టు ఎప్పుడు కూడా ఈరోజు ఎలా ఉందో రేపు అలాగే ఉండిద్ది, రేపు ఎలా ఉందో ఎల్లుండి కూడా అలాగే ఉండిద్ది. ప్లాస్టిక్ చెట్లు ఏ మార్పులు రావు. ఇంకా మహా అయితే మార్పు వస్తే ఏమొచ్చిందంటే మన రోడ్డు అమ్మటెళ్ళే దుమ్ము వచ్చి దాని మీద పడిద్ది, అంతకుమించి ఏమీ జరగదు. ఎందుకంటే ప్లాస్టిక్ చెట్లో ఏ జీవం కూడా లేదు. కానీ బయట నిజమైన చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ నిజమైన చెట్లు కనుక మీరు గమనిస్తే రోజు రోజుకి ఏదో ఒక కొత్త చిగురు వస్తుంది, ఏదో ఒక కొత్త కాయి కాస్తుంది, ఏదో ఒక కొత్త పువ్వు పూస్తుంది, ఏదో ఒక కొత్త కొమ్మ, కొత్త రెబ్బ, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ నిజమైన చెట్టులో జీవం ఉంది, ఈ ప్లాస్టిక్ చెట్టులో జీవం లేదు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? జీవం కలిగిన వాడు. చెప్పండి, క్రైస్తవుడు అంటే ఎవరు? చదువుదామా ఒకసారి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి రండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక కనిపించిందా చూడండి. మనం జీవం కలిగిన వాళ్ళని 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. హల్లెలూయా. ఆయనను మనం అంగీకరిస్తే, ఏమని అంగీకరిస్తే? యేసు దేవుని కుమారుడు అని అంగీకరిస్తే మనం జీవం కలిగిన వాళ్ళం అంట. ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించబోతే మనము జీవం లేని వాళ్ళు అంట. ఇప్పుడు జీవం కలిగినది అభివృద్ధి చెందుతుంది అని చెప్తా వచ్చాను కదా. అసలు ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో మనిషి జీవితాన్ని క్రమక్రమంగా మీకు డివైడ్ చేసి చెప్తాను. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి, అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? మంచం మీద లేదా తల్లి చేతిలోనో చక్కగా పడుకుని ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? పడుకుని ఉంటాడు. కొన్ని రోజులు కొంతకాలం గడిచే కొందికి పడుకున్నవాడు కాస్త ఏం చేస్తాడు? కూర్చుంటాడు కదా. పడుకున్నవాడు కాస్త కూర్చున్నవాడు కొంతకాలానికి మీరు చూస్తే మెల్లిగా దేనొక దాన్ని ఆనుకుంటాడు, దేనొక దాన్ని పట్టుకుని మెల్లిగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దేనొక దాన్ని ఆనుకుని పట్టుకున్నవాడు కొంతకాలానికి ఏం చేస్తాడు? చక్కగా లేచి నిలబడతాడు. నిలబడిన వాడు కొంతకాలానికి నిలబడి మెల్లిగా నడవడం ప్రారంభిస్తాడు కదా. నడిచిన వాడు కొంతకాలానికి ఇప్పుడు నడిచేవాడు పరిగెట్టడం ప్రారంభిస్తాడు కదా. మానవుని జీవితంలో ఇదంతా కూడా ఒక క్రమబద్ధమైన అభివృద్ధి. పిల్లలు పుట్టినప్పుడు పడుకున్నవాడు కాస్త కూర్చున్నవాడు కాస్త ఆనుకున్నవాడు కాస్త మెల్లిగా లేచి నిలబడతాడు, నిలబడినోడు కాస్త మెల్లిగా నడుస్తాడు, ఇక నడిచేవాడు కాస్త చివరికి పరుగెట్టడం ప్రారంభిస్తాడు. కొన్ని పిల్లలుగా క్రైస్తవులుగా మనం కూడా అలాగే అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలి? యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రారంభ దినాల్లో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా అయితే పడుకుంటాడో మనం కూడా అలా విశ్రాంతి తీసుకోవాలంట. మనం కూడా అలా పడుకోవడం నేర్చుకోవాలంట. చాలామంది అలా చర్చి వచ్చారో లేదో, అలా బాప్తిజం తీసుకున్నారో లేదో, అలా రక్షణ పొందారో లేదో, అసలు నాకు మించినోడు ఎవరో లేడో, అసలు నా అంత భక్తిపరుడు, నా అంత ప్రార్థన, అసలు ఇక ఈ భూప్రపంచంలో ఎవరు లేనట్టుగా ఉంటారు. ఏమండి, పుట్టిన పిల్లడు అప్పుడే పరిగెట్టాడు కదా. ఫస్ట్ ఏం చేస్తాడు? పడుకోబెడతారు, చక్కగా పడుకొని ఉంటాడు. ఫస్ట్ పడుకోవడం నేర్చుకోవాలి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. ఫస్ట్ ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి ఆయన దగ్గరకు వచ్చి అన్నానని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి నిద్రపోయారు కానీ హల్లెలూయా, ఆ మాటకున్న అర్థం అది కాదు. జాగ్రత్తగా వినండి. విశ్రాంతి తీసుకోవడంలో ఉన్న అర్థం ఏంటంటే మనకున్న భారాన్ని, మనకున్న కష్టాన్ని, మనకున్న సమస్యల్ని, మనకున్న ఇబ్బందుల్ని అన్నీ తీసుకొచ్చి ఏసే దగ్గర ఇచ్చేసి మనం విశ్రాంతి తీసుకోవాలి.
మనం నెమ్మదిగా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. మీ చింత యావత్తును ఆయన మీద వేయాలి, ఆయన మీద వేసేయాలి, ఆయన మీద మోపాలి. అప్పుడు మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి. ఇది మొదటి అనుభవం. ఇప్పుడు కూర్చున్నవాడు విశ్రాంతి తీసుకున్నాం అనే అనుభవం చూసాం. కూర్చున్నవాడు కాస్త నెక్స్ట్ ఏం చేస్తాడు, పడుకున్నవాడు కాస్త నెక్స్ట్ ఏం చేస్తాడు, కూర్చుంటాడు. కూర్చునే అనుభవం ఇది కూడా మనం నేర్చుకోవాలి. కూర్చునే అనుభవం నేర్చుకోవడం ఏంటి అని అంటారేమో, పరమగీతంలో రాయబడి ఉంటుంది. షూలమితి చెప్తుంది, నేను నా ప్రియునికి జల్దరు వృక్షం ఎట్లున్నదో నేను కూడా అట్లున్నాను, ఆయన నీడను నేను ఆనందభరితనై కూర్చున్నాను అని అంటది. అర్థమైందా? అంటే షూలమితి తన ప్రియుడి యొక్క నీడను ఆమె ఆనందభరితురాలై కూర్చుందంట. ఇప్పుడు మనం కూడా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి? బైబిల్లో మరియమ్మ ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుందంట. ఏంటి ఉత్తమమైన పని? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడమే ఉత్తమమైన పని. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే సూచనలు అవన్నీ వినడమే ఉత్తమమైన పని. మరియమ్మ అలాగే చేసింది. అలాగే దైవజనుడైన మోషే కూడా దేవుని పాదాల దగ్గర కూర్చునే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అలాగే అపోస్తుడైన పౌలు దేవుని పాదాల దగ్గర కూర్చునే అద్భుతంగా క్రొత్త నిబంధనలోని సూచనలు, గొప్ప సత్యాలను తీసుకొచ్చాడు. అంతేకాదు అపోస్తుడైన యోహాను కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చునే ప్రకటన గ్రంథాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నారు, అనేకమైన పాఠాలు వాళ్ళు నేర్చుకున్నారు, అనేకులకు తెలియపరిచారు. ఈరోజు మనం కూడా రెండోది కూర్చునే అనుభవం అభివృద్ధిలో, ఆ కూర్చునే అనుభవంలో యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వినడం మనము నేర్చుకోవాలి. నెక్స్ట్, పిల్లవాడు కూర్చున్నవాడు కాస్త నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆనుకుంటాడు కదా. వాళ్ళ అమ్మను అనుకుంటాడు, కుసేపు వాళ్ళ నాన్న అనుకుంటాడు, కుసేపు గోడను అనుకుంటాడు. మొత్తానికి ఎలాగోలా దేనికో దానికి ఆనుకుంటాడు, దేనో దాన్ని పట్టుకుంటాడు. మనం కూడా ఆనుకోవడం నేర్చుకోవాలి. మూడవదిగా ఎవరి మీద ఆనుకోవాలి? మనం దేవుడి మీద ఆనుకోవాలి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. మనం ఆ ఆనుకునే అనుభవంలోకి రావాలి. సమస్య రాగానే, బాధ రాగానే, కష్టం రాగానే అమ్మ నాన్న వైపో, భార్య భర్త వైపో, భర్త భార్య వైపో చూడటం కాదు, ఆయన వైపు చూడటం, ఆయన మీద ఆనుకోవడం, ఆయన మీద ఆధారపడడం మనము నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దాకా 3 చూసాం కదా. ఒకటి పడుకున్నాడు, రెండోది కూర్చున్నాడు, మూడోది ఆనుకున్నాడు. పడుకున్న దాంట్లో ఇంకో మాట కూడా చెప్తాను. మనకి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి ఎవరి దగ్గర చెప్పాలి? దేవుడి దగ్గర చెప్పాలి. చెప్పి ఆయన దగ్గరికి వచ్చి మనం విశ్రాంతి తీసుకోవాలి, ప్రశాంతత తీసుకోవాలి. ఒకవేళ మనం వచ్చి ఈ పనులు కనుక చేయలేదనుకోండి, మనకు వచ్చేది ఏంటో తెలుసా? బీపీ. చెప్పండి, ఏమొచ్చింది? కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. ఏమొస్తుంది? బీపీ వస్తుంది. బీపీ అంటే తెలుగులో ఏంటి? రక్తపోటు, అంతేనా? బీపీ అంటే ఇప్పుడు తెలుగులో బీపీ మీకు అందరికీ తెలిసిందే, మన శరీరానికి రక్తపోటు వస్తుంది. అయితే మీకు ఒక బీపీయే తెలిసామో, నాకు 3 బీపీలు తెలుసు. ఎన్ని? 3 బీపీలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన శరీరానికి లేదా మన రక్తానికి వచ్చే బీపీ గురించి కాదుగా నేను మాట్లాడుతుంది. నేను చెప్పే బీపీలో మొట్టమొదటి బీపీ, ఇది కేవలం భార్యలకు మాత్రమే వచ్చే బీపీ. ఏంటా బీపీ? బీపీ ఏం కాదు, అదేంటంటే బీపీ ఈజ్ ఈక్వల్స్ టు భర్త పోటు. చెప్పండి, బీపీ అంటే ఏంటి? కొంతమంది భార్యలకి భర్తల వైపు నుంచి పోట్లు ఉంటాయి. అందుకే ఒక బీపీ ఏంటంటే భర్త పోటు. పాపం ఏమో మనశ్శాంతిగా ఉండాలనుకునేది, కానీ ఆయన మాత్రం ఈమెను మనశ్శాంతిగా ఉండనివ్వడం. ఇది మొదటి బీపీ. నెక్స్ట్ రెండో బీపీ ఉంది, ఇది భర్తలకు మాత్రమే ఉంటుంది ఈ బీపీ. ఆ బీపీ ఏంటంటే భార్య పోటు. చెప్పండి, ఏ పోటు? చెప్పండి, మనోళ్ళు చెప్పరు ఈ మాటలో, మనోళ్ళని చెప్పండి కొంచెం గట్టిగా. ఏం బీపీ? రెండోది భార్య పోటు. ఈ భార్య పోటు ఎలా ఉంటుంది? ఈయన మొత్తానికి పగలంతా యాడో కష్టపడి పని చేసుకుని ప్రయాసపడి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మొదలు పెడతారు, ఇదిగో ఫలానా ఎల్లయ్య అంట ఆ లావిడికి ఏం కొనిచ్చాడో తెలుసా నీకు? ఫలానా పుల్లయ్య అంట ఆ లావిడికి ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఫలానా ఆయన అంట ఏం కొనిచ్చాడో తెలుసా? అసలు ఎప్పుడైనా నువ్వు నాకు తీసుకొచ్చావా?
అని అంటారో, వీరికి అప్పుడు దాకా ఇంటికి వచ్చి కుసేపు విశ్రాంతి తీసుకుందాం, అలసట తీసుకుందాం అని మనశ్శాంతిగా ఇంటికి వద్దాం అనుకుంటాడు. ఇంటికి రాగానే మొదలవుతుంది ఏంటది? బీపీ, అంటే భార్య పోటు. ఒక 2 బీపీలు చూసాం కదా. ఒకటేంటది? భార్య పోటు, రెండోది భర్త పోటు. మూడో బీపీ కూడా చెప్తాను. మూడో బీపీ ఏంటి తెలుసా? వీళ్ళిద్దరికీ ఉండిద్ది, ఈ భార్యకి ఈ భర్తకి. అంటే వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు కదా, వీళ్ళకు ఉండే మూడో బీపీ ఏంటి తెలుసా? బిడ్డల పోటు. ఆడు ఎదుగుతూ ఉంటాడు, డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెడతాడు. వీళ్ళు చెప్పే మాట ఒక్క మాట కూడా తిన్నంగా ఏనడో, ఆడికి నచ్చినట్లు తిరుగుతాడు, వాడికి నచ్చినట్టు చేసేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి మొదలయ్యే మూడో బీపీ ఏంటంటే బిడ్డల పోటు. ఇప్పుడు 1 భర్త పోటు, 2 భార్య పోటు, 3వది బిడ్డల పోటు. ఈ 3 పోట్లు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పాలి, నాకు ఈ బీపీలో నేను అయినా తగ్గించు అని. హల్లెలూయా. ఇవి చెప్పకపోతే మనకు వచ్చే 4వ బీపీయే అసలు చేసలైన రక్తపోటు అనే బీపీ. అప్పుడు వస్తారు మన కిషోర్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎవరో ఒకళ్ళు. హల్లెలూయా, చదగటి హల్లెలూయా. రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పడం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చి మనకున్న సమస్య అంతా చెప్తే మనకు విశ్రాంతిని జ్ఞాపనిస్తాడు. సరే, మన పాయింట్ దగ్గరకు వచ్చేద్దాం. 1 పడుకున్నవాడు కాస్త కూర్చున్నాడు, కూర్చున్నవాడు కాస్త ఆనుకున్నాడు. ఆనుకోవడం కూడా ఎవరి మీద ఆనుకోవాలో విన్నాం. ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. ఇప్పుడు ఆనుకున్నవాడు కాస్త ఏం చేస్తాడు? ఇప్పుడు 4వదిగా నుంచుంటాడు, నిలబడతాడు. మనం కూడా నిలబడాలి. ఎక్కడ నిలబడాలి తెలుసా? దేవుని ముందు నిలబడాలి. హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలుతో దేవుడు చెప్తాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఇప్పుడు మనం కూడా ఆయన ముందు నిలబడితే ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు, అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తాడు. ముందుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నిలబడిన వాడు కాస్త ఏం చేస్తాడు? నెక్స్ట్ నడుస్తాడు కదా. ముందుకి నడుస్తూ ఉంటాడు, చక్కగా ముందుకి వెనక్కి నడుస్తూ ఉంటాడు. మనం కూడా నడవడం నేర్చుకోవాలి. నడక దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ జీవితానికి నడక సాదృశ్యం. నిజమైన క్రైస్తవుడు నడిచేవాడుగా ఉంటాడు. భక్తి జీవితంలో నిజమైన క్రైస్తవుడు ఆత్మీయతలో నడిచేవాడుగా ఉంటాడు. ఫాల్ట్ క్రైస్తవుడు నడవడు, పడిపోతాడు, జారిపోతాడు, వెనకడుగేస్తాడు, తొట్టిల్లుతాడు, కూలబడిపోతాడు. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ముందుకు నడుచుకుంటా వెళ్తారు. హల్లెలూయా. నెక్స్ట్, ఇప్పుడు నడిచిన వాడు కాస్త చివరికి ఏం చేస్తాడు? పరుగెడతాడు. మనం కూడా పరిగెట్టడం నేర్చుకోవాలి. ఎక్కడ పరిగెట్టాలి? బైబిల్లో ఒక ఆయన పరిగెట్టాడు. ఎవరో తెలుసా ఎవరికైనా? ఫిలిప్పు నపుంసకుడికి సువార్త చెప్పాలని, వాక్యం చెప్పాలని రథం వెనకాల ఏం చేశాడు? పరుగెట్టుకుంటా వెళ్ళిపోయాడంట. ఇప్పుడు 6 విషయాలు చూసాం కదా. ఇప్పుడు 7వ విషయం, మానసికంగా అంటే మానవులుగా పిల్లలుగా మనుషులు చేయలేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఆ 7వ పని మనం చేయాలి. 7వ పని ఏంటో తెలుసా? ఎగిరి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిది కూర్చోవడం. కూర్చోవడం దేనికి సాదృశ్యం అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం. వినాలి. కూర్చోవడం దేనికి సాదృశ్యం? విశ్వాస జీవితానికి సాదృశ్యం. కూర్చోవడం విశ్వాస జీవితానికి సాదృశ్యం అయితే నెక్స్ట్ పడుకోవడం విశ్వాస జీవితానికి సాదృశ్యం అయితే కూర్చోవడమేమో దేవుని వాక్యం ధ్యానించడానికి సాదృశ్యంగా ఉంది. 2 దేవుని వాక్యం ధ్యానించడం. 3వ మాట ఏంటది? కూర్చున్నవాడు కాస్త ఏం చేస్తాడు? ఆనుకుంటాడు. ఆనుకోవడం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. వింటున్నారా? పడుకోవడమేమో విశ్వాస జీవితానికి, కూర్చోవడమేమో వాక్య ధ్యానానికి. నెక్స్ట్ 3వదిగా ఆనుకోవడమేమో దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఆనుకున్నవాడు కాస్త ఇక నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? నుంచోవాలి. నుంచోవడం దేనికి సాదృశ్యం అంటే దేవుని చిత్తం చేయడానికి సాదృశ్యం. ఇక నుంచున్నవాడు కాస్త నెక్స్ట్ చేయాల్సిన పని నడవడం నిజమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. నడిచిన వాడు కాస్త నెక్స్ట్ ఏం చేస్తాడు? పరిగెడతాడు. పరిగెట్టడం అనేది సేవా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక పరిగెట్టేవాడు కాస్త ఎగిరిపోవాలని విన్నాం. ఎగిరిపోవడం రాకడకు
సిద్ధపడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. నాకు ఈ మాటలన్నీ అర్థమైంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా వందనాలు. మీరు కూడా ఈ రకంగా అభివృద్ధి చెందాలి. కొంతమంది ఏం అనుకుంటున్నారు తెలుసా, నేను యేసుప్రభుని నమ్మేసుకున్నాను, యేసుప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, నేను కూడా బాప్తీసం తీసుకున్నాను, నేను కూడా చర్చికి వెళ్తున్నాను, ఇక్కడ చటుక్కుమని చేస్తే అక్కడ లటుక్కుమని తేల్తాను అని అనుకుంటున్నారు చాలామంది. అమ్మా అలాంటి ఏమీ జరగవు. అందరికి అర్థమైందే. కొంతమంది ఇక్కడ అవుట్ అనగానే అక్కడ ఎస్ గెలిచాను, అక్కడ తేలిపోయాను అని అనుకుంటున్నారు. అలాంటి ఏం జరగవు. మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ఈ రకంగా అభివృద్ధి చెందుతూ రావాలి. ఇలా అభివృద్ధి చెందినప్పుడే మనం ఆ రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనకు ఒక 25-30 సంవత్సరాల పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ పిల్లలు క్రమక్రమముగా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వాళ్ళు ఎదగకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉండిద్దండి. చాలా బాధ ఉంటుంది, చాలా వేదన ఉంటుంది. లోకస్తులందరూ చూసి హేళన చేస్తారు, అవమానపరుస్తారు. ఇప్పుడు శారీరకంగా ఎదగకపోతే తల్లిదండ్రులకు ఎలా బాధ ఉండిద్దో, ఆత్మీయంగా మీరు అలా ఎదగకపోతే, ఆత్మీయంగా మీరు అలా అభివృద్ధి చెందకపోతే మిమ్మల్ని చూసి సేవకుడు బాధపడతాడు, లోకం మిమ్మల్ని చూసి హేళన చేస్తుంది. సేవకుడు మిమ్మల్ని చూసి అరే ఎన్ని ప్రసంగాలు చేశాను, ఎన్నిసార్లు గద్దించానో, వీళ్ళు ఇంకా ఎటువంటి ఆత్మీయతలో అభివృద్ధిలోకి రాలేకపోయారే అని సేవకుడు ఒకవైపు బాధపడతాడు. లోకస్తులందరూ చూసి అరే చర్చికి వెళ్ళాడు కానీ మనం ఎలా ఉంటామో ఆడు కూడా అలాగే ఉంటాడురా, ఆడికి మనకు పెద్ద తేడా ఏముండదురా అని మనల్ని చూసి అనుకున్నారే అనుకోండి, అదంతా కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు మనల్ని చూసి హేళన చేస్తున్నట్లుగా, అవమానపరుస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏమి జరగకూడదంటే క్రమక్రమముగా మనం ఏం చేయాలి, అభివృద్ధి చెందాలి. చెప్పండి, ఏం చేయాలి? ఒకటి కాచుకోవాలి, రెండోది అభివృద్ధి చెందాలి, మూడో మాట మహిమపరచాలి. చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? మనం దేవుణ్ణే ఎందుకు మహిమపరచాలి చెప్పగలరా ఎవరైనా? దేవుణ్ణే ఎందుకు మహిమపరచాలి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన మనలను తయారు చేశాడు, ఆయన మనలను సృష్టించాడు, ఆయన మనలను కలుగజేశాడు గనుక ఆయన మనం ఏం చేయాలంట, మహిమపరచాలి. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు నోటి మాట ద్వారా సృష్టించాడు, కానీ దేవుడు మనల్ని మాత్రమే ఆయన చేతులతో తయారు చేశాడు. అలా తయారు చేసిన మనం దేవుని మహింపరచాలి. మరి ఆ దేవుని ఎలా మహింపరచాలి? 2 మాటలు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో యేసయ్య చేసిన ప్రసంగాల్లో 2 ప్రసంగాలు చాలా పెద్ద ప్రసంగాలు. ఒకటి కొండ మీద చేసిన ప్రసంగం, రెండోది మేడగది మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎలా దేవుని మహింపరచాలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఏమండి, మన సత్క్రియలు చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఏం చేయాలంట, మహిమపరచాలంట. అంటే మన క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి, మన క్రియల ద్వారా మనం దేవుని మహిమపరచాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలి. ఏమండి, మదర్ తెరీసా చేసిన పని అదే కదా. ఏమండి, ఆమె చేసిన పనులు సామాన్యమైన పనులా? కట్టుకున్న సొంత భర్తగా భార్య కూడా చేయలేరండి, సొంత కన్న తల్లిదండ్రులు కూడా ఆ పనులు చేయలేరు. అంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళకు కూడా అద్భుతమైన సేవ చేసింది. ఆమె యొక్క క్రియలను ఈరోజు కూడా చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆమె క్రియలను చూపించింది, ఆ క్రియలే దేవుని నామాన్ని మహిమపరిచినాయి. ఒకటి, క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. రెండో మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. రెండో మాట, దేవుణ్ణి ఎలా మహిమపరచాలంటే మనము ఫలించుట ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. చెప్పండి, ఎలా మహిమపరచాలి? ఫలించుట ద్వారా. ఫలించడం అంటే దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా మారాలి. దేవునిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనలో అలాంటి లక్షణాలు ఉండాలి. దేవుడి స్వభావం ఎలా ఉందో మన స్వభావం అలా మార్చబడాలి. అలా మార్చబడితే మనము ఫలించినట్లు అర్థం. అలా ఫలిస్తే దేవుని నామం మహింపరచబడుతుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఒకటి, క్రియల ద్వారా మహిమపరచాలి, రెండోది ఫలించుట ద్వారా మహిమపరచబడాలి. ఈ రీతిగా ప్రభువుని మహిమపరిచే కృప మనందరికీ అనుగ్రహించునుగాక.
పేతురు ప్రతి వ్యక్తి చేయవలసిన 3 పనులు చెప్పాడు. ఒకటి కాచుకొనుట, రెండోది అభివృద్ధి నొందుట, మూడోది మహిమపరుచుట. ఇంకొకసారి చెప్తారా? ఒకటి, రెండోది, మూడోది. ఎంతకీ కాచుకోగలుగుతున్నారా మీ జీవితాన్ని? మీ జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారా? మిమ్మల్ని మీరు అభివృద్ధి పొందేలాగా ఆ అభివృద్ధి క్రమబద్ధమైన మార్గంలో నడిచి అభివృద్ధి ఏమైనా వస్తుందా జీవితంలో? మీ జీవితంలో దేవునిని మహిమపరిచినట్లుగా ఏమైనా గుర్తుందా? క్రియల ద్వారా, మన ఫలించే జీవితం ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలి. ఈ 3 పనులు మన జీవితంలో జరగాలని, అయ్యా మమ్మల్ని మేము కాచుకోవడం, మాకు మేము అభివృద్ధి చెందడం, నిన్ను మహింపరచడం మాకు నేర్పించాయి అని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలో ఆశీర్వదించునుగాక.